సౌందర్యం, అందం ఈ మాటలు వినగానే మనకు కళ, ప్రకృతి గుర్తొస్తాయి కదా. కాని ఈ అందం వెనుక అంటే అణువుల స్థాయిలో ఒక అద్భుతమైన సైన్స్ దాగుంది. ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. అణువుల సౌష్ఠవమనే ఈ దాగి ఉన్న ప్రపంచాన్ని అన్వేషిద్దాం. అవును, మనం ఏదైనా ఒక వస్తువుని చూసి ఆహా ఎంత సౌష్ఠవంగా ఉంది అని అనుకుంటాం. అయితే ఈ ఫీలింగ్ని సైంటిస్టులు డేటాగా ఎలా మారుస్తారు? ఎందుకంటే వాళ్లకు ఈ అందం, క్రమబద్ధత అనేవి కేవలం మాటలు కాదు. కెమిస్ట్రీలో పదార్థం అసలు ఎలా నిర్మితమైందో అర్థం చేసుకోవడానికి ఇవే మూలస్తంభాలు. సరే, ఈ సౌష్ఠవాన్ని కొలవడానికి అంటే దానికొక లెక్క కట్టడానికి సైంటిస్టుల దగ్గర ఒక ప్రత్యేకమైన టూల్ కిట్ ఉంది. అందులో రెండు ముఖ్యమైన పరికరాలుంటాయి. ఒకటి సిమెట్రీ ఎలిమెంట్స్, రెండోది సిమెట్రీ ఆపరేషన్స్. వీటితోనే మొత్తం ఆటంతా నడుస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే సిమెట్రీ ఎలిమెంట్ అనేది ఒక స్క్రూడ్రైవర్ లాంటిది. అదే సిమెట్రీ ఆపరేషన్ అంటే ఆ స్క్రూడ్రైవర్ని తిప్పడమన్నమాట. ఒకటి వస్తువు, రెండోది పని. క్లియర్ కదా? మొత్తం మీద ఈ సిమెట్రీ ప్రపంచంలో కేవలం 5 ప్రాథమిక ఆపరేషన్లు ఉన్నాయి. ఐడెంటిటీ, ప్రాపర్ రొటేషన్, రిఫ్లెక్షన్, ఇన్వర్జన్ ఇంకా ఇంప్రాపర్ రొటేషన్. ఈ 5 అక్షరాల విశ్వంలోని ఏ అణువు సౌష్ఠవాన్ని వర్ణించడానికైనా సరిపోతాయి. ఇదొక యూనివర్సల్ లాంగ్వేజ్ లాంటిది. సరే, ఈ 5 ఆపరేషన్లలోకి కొంచెం లోతుగా వెళ్దాం. ముందుగా మనం నిజంగా చేతులతో చేసి చూడగలిగే ఆపరేషన్ల గురించి మాట్లాడుకుందాం. వీటినే కెమిస్టులు ప్రాపర్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఒక మోడల్ తీసుకుని దాన్ని తిప్పడం, కదపడం లాంటివి అనమాట. అన్నింటికన్నా సింపుల్ ఆపరేషన్ ఏంటంటే ఐడెంటిటీ. దీనిని ఈ అనే అక్షరంతో చూపిస్తాం. దీని అర్థం ఏమీ చేయకపోవడం. అవును, అక్షరాల ఏమీ చేయకుండా వదిలేయడమే. ప్రతి వస్తువుకి, ప్రతి అణువుకి ఈ సిమెట్రీ ఉంటుంది. ఇదొక బేస్లైన్ లాంటిది. తరువాత వచ్చేది ప్రాపర్ రొటేషన్. దీని సింబల్ CN. ఇక్కడ N అనేదొక నంబర్. దీని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఒక అణువును ఒక యాక్సిస్ మీద కొంత కోణంలో తిప్పినప్పుడు అది మళ్లీ అచ్చం మునపటిలాగే కనిపించాలి. ఉదాహరణకి 360 డిగ్రీలని ఎంతో భాగిస్తే ఎంత వస్తుందో అంత తిప్పాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన నీటి అణువు H2O. దాన్ని మధ్యలోంచి ఒక గీత గీసి 180 డిగ్రీలు తిప్పామనుకోండి, ఏమైనా తేడా కనిపిస్తుందా? కనిపించదు. అచ్చం పాతలాగే ఉంటుంది. అందుకే నీటి అణువుకి ఒక C2 యాక్సిస్ ఉంది అంటాం. ఇక్కడ 2 అంటే 360/180 అన్నమాట. ఇక మూడో ప్రాపర్ ఆపరేషన్ రిఫ్లెక్షన్. దీని సింబల్ సిగ్మా. పేర్లోనే ఉంది కదా, ఒక అణువు మధ్యలోంచి ఒక అద్దాన్ని పెట్టినట్టు ఊహించుకోవాలి. అప్పుడు అణువులోని ఒక భాగం రెండో భాగానికి అద్దంలో ప్రతిబింబంలా కనిపించాలి. అలా కనిపిస్తే దానికి రిఫ్లెక్షన్ సిమెట్రీ ఉంది అని అర్థం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మళ్లీ మన నీటి అణువు దగ్గరకొద్దాం. దానికి ఒక్కటే కాదు, ఏకంగా 2 మిర్రర్ ప్లేన్స్ ఉన్నాయి. వీటిని వర్టికల్ ప్లేన్స్ అంటాం. సింబల్ సిగ్మావి. ఒకటి ఆ 3 అణువుల గుండా వెళ్తుంది. రెండోది ఆ HOH బాండ్ యాంగిల్ని సరిగ్గా సగానికి కట్ చేస్తుంది. ఈ రెండూ కూడా మనం ముందు చూసిన C2 రొటేషన్ యాక్సిస్ని కలిగి ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు మనం చూసినవి ప్రాపర్ ఆపరేషన్స్ అంటే భౌతికంగా చేసి చూడగలిగేవి. ఇప్పుడు మనం కొంచెం యాబ్స్ట్రాక్ట్గా ఆలోచించాలి. అంటే కేవలం ఊహించగలిగే ఆపరేషన్స్ అన్నమాట. అందుకే వీటిని ఇంప్రాపర్ ఆపరేషన్స్ అని పిలుస్తారు. ఇంప్రాపర్ ఆపరేషన్లలో మొదటిది ఇన్వర్షన్. దీని సింబల్ I. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అణువుకి మధ్యలో ఒక సెంటర్ పాయింట్ ఉందని ఊహించుకోండి. ఇప్పుడు ప్రతి అణువుని ఆ పాయింట్ గుండా ఒక సరళరేఖ గీసి అవతలి వైపు అంతే దూరంలోకి పంపాలి. అలా చేసినప్పుడు కూడా అణువు అచ్చం పాతలాగే కనిపిస్తే దానికి ఇన్వర్షన్ సెంటర్ ఉన్నట్టు. ఈథేన్ అణువు యొక్క స్టాగర్డ్ రూపంలో దీన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక అన్నింటికంటే కాంప్లెక్స్ ఆపరేషన్ ఇంప్రాపర్ రొటేషన్. దీని సింబల్ SN. పేర్లోనే ఉంది, ఇది ప్రాపర్ రొటేషన్ కాదు. ఇది 2 స్టెప్పుల ప్రాసెస్. స్టెప్ 1, అణువుని ఒక యాక్సిస్ మీద 360/n డిగ్రీలు తిప్పాలి. స్టెప్ 2, తిప్పాక ఆ యాక్సిస్కి లంబంగా ఉన్న ఒక అద్దంలో దాని ప్రతిబింబాన్ని చూడాలి. ఈ 2 పనులు చేశాక అణువు మళ్లీ పాతలాగే కనిపిస్తే అప్పుడు దానికి SN యాక్సిస్ ఉన్నట్టు లెక్క. మళ్లీ ఈథేన్ అణువునే తీసుకుందాం. దాని స్టాగర్డ్ రూపంలో 60 డిగ్రీలు తిప్పితే
అది పాతలా కనిపించదు, కేవలం రిఫ్లెక్షన్ చేసినా కనిపించదు. కానీ ఆ రెండూ కలిపి చేస్తే, అంటే 60 డిగ్రీలు తిప్పి ఆ తర్వాత రిఫ్లెక్ట్ చేస్తే, అప్పుడు అద్భుతంగా పాత రూపంలోకే వస్తుంది. అందుకే ఈథేన్కి ఒక S6 యాక్సిస్ ఉంది అంటాం. ఇది ఒక రకంగా దాగియున్న సౌష్ఠవాన్ని బయటపెడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం టూల్స్ని ఒక్కొక్కటిగా చూశాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి వాడి కొన్ని పెద్ద కాంప్లెక్స్ అణువుల సౌష్ఠవాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బెంజీన్ C6H6. ఎంత అందంగా పర్ఫెక్ట్ షడ్భుజి ఆకారంలో ఉంటుందో కదా. అందుకే ఇది సిమిట్రీ ఎలిమెంట్స్తో నిండిపోయుంటుంది. దానికి ఒక ప్రధాన C6 యాక్సిస్ ఉంది. అంటే 60 డిగ్రీలు తిప్పితే చాలు, మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అంతేకాదు, దానికి 6 C2 యాక్సెస్లు, ఇంకా చాలా మిర్రర్ ప్లేన్స్ కూడా ఉన్నాయి. ఈ మిర్రర్ ప్లేన్స్లో కూడా రకాలున్నాయి. బెంజీన్ విషయంలో అణువు ఉన్న తలంలోనే ఒక మిర్రర్ ప్లేన్ ఉంటుంది. దాన్ని హారిజాంటల్ ప్లేన్ σH అంటాం. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి లంబంగా ఉంటుంది. ఇంకా ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా నిలువుగా వెళ్లే ప్లేన్స్ కూడా ఉంటాయి. వాటిని వర్టికల్ ప్లేన్స్ σV మరియు σD అంటారు. ఒకటి అణువుకి అడ్డంగా ఉంటే మిగతావి దాన్ని నిలువుగా కోస్తున్నట్టు అన్నమాట. ఇంకో కేస్ స్టడీ చూద్దాం. ప్లాటినం టెట్రాక్లోరైడ్ PtCl4. దీని ప్రాముఖ్యత ఏంటంటే, క్యాన్సర్ చికిత్సలో వాడే కొన్ని మందుల్లో ఇది ఒక ముఖ్యమైన భాగం. దీనిది ఒక స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్. ఇందులో మనం ఒక C4 ప్రిన్సిపల్ యాక్సిస్ని, 4 C2 యాక్సిస్లని, ఇంకా చాలా మిర్రర్ ప్లేన్స్ని గుర్తించవచ్చు. ఈ సరళమైన నియమాలన్నీ కలిసి ఒక అణువు నిర్మాణాన్ని, దాని లక్షణాలను ఎలా నిర్దేశిస్తాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. చివరగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సిమెట్రీ అనే భాష కేవలం అణువుల అందాన్ని వర్ణించడానికి మాత్రమే కాదు. ఇది చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని ఉపయోగించి సైంటిస్టులు ఒక అణువు ఎలా ప్రవర్తిస్తుంది, అది కాంతిని ఎలా గ్రహిస్తుంది, అది ఎలా వైబ్రేట్ అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలని ల్యాబ్లో టెస్ట్ చేయకుండానే అంచనా వేయగలరు. అంటే ఈ దాగి ఉన్న భాష, ఈ అదృశ్య నియమాలు కేవలం అణువులనే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే రూపుదిద్దుతున్నాయి. మరి మనకు తెలియకుండా మన ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇలాంటి అదృశ్య నియమాలు ఇంకెన్ని ఉన్నాయో కదా.